కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము రీసెంట్గా తిరుపతి టూర్కి వెళ్ళిన వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను కదా. లాస్ట్ వీడియోలో లలితాపీఠం చూశానని చెప్పాను కదండి. అక్కడి నుంచి తిరుమలగిరికి వచ్చేసాము. కింద టెంపుల్స్ అన్నీ చూపించిన ఆ కారతనే మమ్మల్ని పైన తిరుమలకు కూడా తీసుకెళ్తున్నారండి. అందులోనే పైకి వెళ్ళి రిటర్న్ దర్శనం అంటే మళ్ళీ తిరిగి రూమ్ దగ్గర దింపేంత వరకు తన కారులోనే వెళ్తున్నాము. ఇక్కడైతే చెకింగ్ కోసం అని చెప్పి దిగామన్నమాట. ఆ కారతను కూడా తెలిసిన ఆయన కాబట్టి కొంచెం చాలాసేపు ఎక్కడైనా లేట్ అయినా సరే గుళ్ళ దగ్గర వెయిట్ చేసేవారండి. మెయిన్ మాకు ఎక్కువ ఎక్కడ లేట్ అయిందంటే పైన తిరుపతిలో దర్శనం అయిన తర్వాత కిందకి దిగడానికి టైం అయిపోయింది. సో అక్కడ బాగా లేట్ అయింది. అయినా సరే పాపం ఆయన అలానే వెయిట్ చేశారు. ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళే దారిలో కొంతమంది సినిమా పాటలు కూడా పెట్టుకుంటారండి. కానీ అన్నమయ్య అని, నమో వెంకటేశ ఇలా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పాటలు పెట్టుకుని వింటూ పైకి వెళ్ళండి. అసలు ఆ అనుభూతి మీకే తెలుస్తుంది. ఎంత సంతోషంగా అనిపిస్తుందో. మనసంతా కూడా ఆ దేవుడి మీదే ఉంటుంది ఆ కొండ ఎక్కినంతసేపు కూడా. మేమైతే ఎప్పుడు వెళ్ళినా సరే అవే పెట్టుకుంటామండి. ఒకవేళ డ్రైవర్ వేరే సాంగ్స్ పెట్టినా సరే మేము చెప్పి మరీ మార్పించుకొని ఇలాగా స్వామి పాటలు పెట్టుకుని అవి వింటూ అలానే పైకి వెళ్తాము. ఫస్ట్ టైం అండి తిరుపతికి రూమ్ లేకుండా వెళ్తున్నాము. అసలు ఎప్పుడు రూమ్ ఉండేది మాకు. అంటే ఆ టైంకి బుక్ అయ్యేవి కంపల్సరీ. ఇది ఉగాది టైం కదా, సో అందుకనే మాకు రూమ్ బుక్ అవ్వలేదు. చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. అదేంటో మీకు చెప్తాను. ఆల్రెడీ పైకి వెళ్తున్నాం కదా. పైకి తిరుమలకి వచ్చేసామండి. పైకి రాగానే ముందు కోనేరులో స్నానం చేస్తాము. కోనేరు దగ్గరలో ఆపండి అని చెప్పాము ఆయనకి. కరెక్ట్గా కోనేరు దగ్గరే ఆయన ఆపారు. అక్కడే పార్క్ చేశారు కార్ కూడా. సో మేము స్నానానికి వెళ్దాం అనుకునే టైంకి అప్పటికి లంచ్ టైం అయిందనమాట. 3:30 అలా అవుతుంది. ఇంకా ఆ టైంలో లంచ్ చేసుకుంటే పోతుంది, మళ్ళీ అటు ఇటు కాకుండా అయిపోతుంది టైం అని చెప్పి లంచ్కి వెళ్దాం అనుకున్నాము. బయట ఎక్కడో ఎందుకు తినడం. తిరుమల దర్శనానికి వచ్చిన వాళ్ళు కనీసం ఒక్కసారైనా సరే ఇక్కడ పెట్టే అన్నదానం ప్రసాదంగా తీసుకోవాలండి. వెంగమాంబ సత్రంలో మనకి నిత్య అన్నదానం ఉంటుంది కదా. ఇక్కడ అసలు వెయిటింగ్ ఉండదండి. ఎంతమంది వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగానే రూమ్స్లో భోజనం పెడుతూ ఉంటారు. మీరు ప్రతి పూట ఇక్కడికి రావడానికి కుదరకపోయినా కనీసం ఒక్కసారైనా సరే ఈ ప్రసాదం తప్పకుండా తినండి. మేము ఇక్కడికి వచ్చేసరికి టైం 4 అవుతుందండి. సో క్లోజ్ చేసేస్తారేమో అనుకున్నాము, కానీ క్లోజ్ చేయలేదు, ఓపెన్ చేసే ఉంది. కాకపోతే కొంచెం టైం పట్టిందంతే లోపలికి రావడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఈ రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అనుకుంటా. వేరే రూమ్లో మళ్ళీ ఇలా ఆకులన్నీ వేసి వడ్డించి సో అప్పుడు రూమ్ ఓపెన్ చేసేసారు. అదే లైన్ ఓపెన్ చేసేసరికి మేము కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మేమందరం కలిసి వెళ్ళాం కదా, కానీ లైన్లో ఒక్కొక్కరం ఒక్కొక్క వైపు అయిపోయాము. ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఉండేసరికి, వెయిటింగ్ ఉండేసరికి ఒక్కసారి రూమ్స్ అదే లైన్లో నుంచి రూమ్ బయటికి వదిలేసరికి ఎటు వాళ్ళం అటు వెళ్ళిపోయామండి. ఎవరం కనిపించలేదు. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నిదానంగా వెతుక్కుని ఎవరెక్కడున్నామో చూసుకొని ఎక్కడున్న వాళ్ళం అక్కడే కూర్చొని భోజనం అయితే చేసేసాము. ఇంకా భోజనం చేసిన తర్వాత పక్కనే ఉన్న కోనేరు దగ్గరికి వచ్చేసామండి. కోనేరులో నీళ్ళు అయితే ఎంత చల్లగా ఉన్నాయంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఐస్ వాటర్ అట్లా ఉన్నాయండి. అస్సలు లాస్ట్ టైం వచ్చినప్పుడైతే అంత ఇదిగా అనిపించలేదు, కానీ ఇంత ఎండ కాస్తున్నా సరే వాటర్ అంత కూలింగ్ ఎలా ఉన్నాయో నాకు అర్థం కాలేదు. ఇంతకు ముందు మేము తిరుమలకి వచ్చిన ప్రతిసారి కోనేరులో స్నానం చేసేవాళ్ళం కాదండి. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ దిగడానికి ఎలా చేసేవారు కాదు, కానీ ఈ మధ్య ఎప్పుడు కూడా కోనేరులో దిగడానికి పర్మిషన్ ఉంది. అంటే గేట్ తీసే ఉంచుతున్నారు. చాలామంది స్నానం చేస్తున్నారు. మేము ఒక 3-4 టైమ్స్ నుంచి వస్తున్నాం కదా, వచ్చిన ప్రతిసారి కూడా కోనేరులో తప్పకుండా స్నానం చేసే వెళ్తున్నామండి. ఈ కోనేరులో తప్పకుండా స్నానం చేయాలండి వచ్చిన ప్రతి ఒక్కరు. కొంతమంది చేస్తారు కానీ కొంతమంది అంతగా శ్రద్ధ పెట్టరు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ కోనేరులో ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిని వదిలారని చెప్తారండి. అందుకనే తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కోనేరులో స్నానం చేయాలి. పిల్లలు మేము అందరం కోనేరులో స్నానం చేసి దర్శనానికి రెడీ అయిపోయాము. ఇక్కడ రెడీ అవ్వడానికి పక్కనే రూమ్స్ కూడా ఉంటాయండి లేడీస్కి సపరేట్గా. సో ఆ లోపలికి వెళ్ళి మేము డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయాము.
మేము రెడీ అయ్యి వచ్చేలోపు అందరూ ఫొటోస్ దిగారు. బట్ మేము దిగడానికి టైం లేదు, అప్పటికే దర్శనం టైం అవుతుందని వెళ్ళిపోతున్నాము. మేము దర్శనానికి వెళ్తుంటే ఎదురుగా ఏనుగులు వస్తున్నాయండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఉగాది రోజు స్వామి దర్శనం అవ్వబోతుందని చెప్పి. అందులో బయట చూసారు కదా, మాడవీధులంటే కొంచెం ఖాళీగానే ఉంటాయి, కానీ అస్సలు ఖాళీ లేదు, మొత్తం క్రౌడ్ ఎక్కువగా ఉంది. మేము ఉగాది రోజు బయట ఏ గుళ్ళో కూడా ఉగాది పచ్చడి పెట్టలేదండి, పెడతారని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ తిరుమలలో పెట్టారు. రాగానే నేను ఇక్కడ ఉగాది పచ్చడి పెడుతున్నారని తీసుకున్నాను. అంటే అనకూడదు కానీ అందులో మొత్తం చింతపండు పులిపే వేశారండి. అది తినగానే చాలా పుల్లగా అనిపించింది. ఏదైతేనే ప్రసాదం అయితే దొరికింది కదా ఉగాది రోజు అనుకున్నాను. ఆ కోనేరు దగ్గర రెడీ అయిపోయాం కదండి, అక్కడి నుంచి మేము మళ్ళీ దర్శనం దగ్గరికి వస్తున్నాము. ఇక్కడ కార్లో వచ్చి దర్శనంకి వెళ్ళే దగ్గర దిగామన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు టైం 7-7:30 అలా అవుతుందండి. ఆ టైంకి వెళ్ళిన వాళ్ళం దర్శనం పూర్తయి బయటికి వచ్చేసరికి అర్ధరాత్రి 12 అయింది. అంతసేపు రూమ్స్లో వెయిట్ చేసామండి స్వామి దర్శనం కోసం. అందులోనూ క్రౌడ్ బాగా ఉంది. అసలు ఆ లైన్ అయితే ఎట్లా తోసేసుకున్నారో, చిన్న చిన్న పిల్లలు, మాకైతే ఎక్కువ మంది ఉన్నారు కదా, మొత్తం 5 పిల్లలు ఉన్నారు. వాళ్ళని మేము అసలు మెయింటైన్ చేయలేక, వాళ్ళని అటు ఇటు చేతులు అడ్డు పెట్టి ఆపలేక చాలా ఇబ్బంది పడిపోయాము. అసలు ఆ లైన్లో కూడా అందరం ఒక దగ్గర వెళ్ళలేకపోయామండి. ఎవరు ఎక్కడున్నారో తెలీదు, అలా వెళ్తూ ఉన్నాము. ముందు కనిపిస్తారులే అని. మొత్తానికి 12ంటికి దర్శనం అయితే పూర్తయిపోయింది. ఇంకా బయటకు వచ్చాక ఇంకో షాకింగ్ న్యూస్ అనమాట. 12 తర్వాత కిందకి ఎలా లేదు, ఆపేస్తారని చెప్పారు. కారు అతను ఆల్రెడీ చెప్పారు మాకు దర్శనానికి వెళ్ళినప్పుడు, మీరు 12ంటికల్లా బయటికి రావాలండి, కింద ఆపేస్తే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3కే వదులుతారని చెప్పి. కానీ మనమేం చేస్తాం చెప్పండి, దర్శనం లేట్ అయింది, స్వామి ఆ టైంకే మాకు దర్శనం ఇచ్చారు. ఆల్రెడీ 12 అయిపోయింది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 వరకు కూడా మేము ఇక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. రూమ్ కూడా లేదు కదా, చాలా ఇబ్బంది పడ్డాం పిల్లలతో. బయట అయితే ఇంత ఎండాకాలం కూడా ఎంత చలిగా ఉందంటే, అసలు మంచు పడుతుంది, చలిగా ఉంది, ఎక్కడ కూర్చోవాలన్నా కూడా లేదు. ఆ పార్కులో కూర్చుంటే ఇంకా చలిగా అనిపిస్తుంది. ఇక అందుకే కాసేపు ఇక్కడ కూర్చొని తర్వాత లోపల కాంప్లెక్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న షాపింగ్ లాంటివి అవి చూసుకున్నాము. నిదానంగా అలా టైం అవుతూ ఉంది. పడుకుంటే మళ్ళీ సగం నిద్రలో లెగలేం. అసలు ముందు పడుకోవడానికి కూడా అక్కడ ఏం లేదండి. సో అందుకని కాసేపు అలా మాట్లాడుకుంటూ మా అన్నయ్య, మా ఆయన, నేను, మా వదిన అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. మా అమ్మ, నాన్న ఇలా కొంచెం పెద్దవాళ్ళు అయితే కార్ ఎక్కేసి ఆల్రెడీ కార్లో పడుకున్నారు. సో మేమైతే అలా తిరుగుతూనే ఉన్నాము ఎర్లీ మార్నింగ్ 3 వరకు కూడా. ఇక 3 తర్వాత కార్ స్టార్ట్ అయిందండి. ఆ డ్రైవర్కి ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. ఆయన అసలు కదలట్లేదు. ఇంత పెద్ద లైన్ ఉందండి, కిందకి వెళ్ళడానికి టైం పట్టిద్ది అంటున్నాడు, సైడ్ పెట్టి ఆపేస్తున్నాడు. మేము పైనుంచి కిందకి స్టార్ట్ అయ్యేసరికి 3:30. అప్పటికి మా నాన్న కొంచెం గట్టిగా అరిచారనమాట, అన్నీ వెళ్ళిపోతున్నాయి, మీరు కదలరేంటి అని అంటే, అప్పుడు ఆయనకి నిద్రమబ్బ వదిలి కిందకి వెళ్ళి ఫేస్ వాష్ తీసుకొని వచ్చి అప్పుడు తీసుకెళ్లారనమాట కిందకి. ఆ రోజు నైట్ అయితే మేము డిన్నర్ చేయలేదండి. ఇంకా ఆ టైంలో ఏం తినబుద్ధి అవుతుంది. కానీ ఆకలి వేసిన వాళ్ళైతే ఆల్రెడీ మేము తెచ్చిన పూరి, అమ్మ చేసిన టమాటా పచ్చడి ఉన్నాయి కదా, సో అవి లైట్గా తిన్నారు ఆకలి వేసిన వాళ్ళు. మేమైతే ఏం తినలేదు. అప్పటిదాకా ఎంతో ఓపికగా ఉన్నామండి మేము. ఇంకా ఎప్పుడైతే కార్ ఎక్కి కిందకి స్టార్ట్ అయ్యామో ఎవ్వరికీ ఓపిక లేదు, అందరూ మొత్తగా నిద్రలోకి వెళ్ళిపోయారు. డ్రైవర్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి వచ్చింది, ఎవరైనా దిగుతారా అని అడిగితే ఒక్క మా హస్బెండ్ మాత్రమే దిగి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి వచ్చారండి. మాకు ఎవరికి దిగే ఓపిక కూడా లేదు. అసలు నేనైతే చాలా భయపడ్డాను. ఇంకా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలి, అమ్మో అప్పటికే చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, చేయగలనా లేదా అని భయమేసింది. నాకే కాదండి అందరికీ అలానే ఉంది. రూమ్లో అంటే తిరుపతి లైన్స్లో ఎక్కువసేపు వెయిట్ చేసాం కదా, సో మేము ఇంకా రూమ్కి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 5 అయిందండి. 5కి రాగానే అందరం పడుకుని పోయామన్నమాట. రూమ్లో పడుకొని మార్నింగ్ 8-8:30కి లేచాము. ఇక మళ్ళీ 12కి మాకు అరుణాచలం ట్రైన్ ఉంది, తిరుపతి నుంచి తిరువన్నామలైకి ట్రైన్ ఉందన్నమాట. సో అందుకని 10:30-11 కల్లా రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యి కిందకు వెళ్ళి ఇంకో కార్ బుక్ చేసుకొని స్టేషన్కి వెళ్ళిపోయామండి. అప్పటికి 11 అవుతుంది కదా, సో టిఫిన్ కూడా ఎవరం చేయాలనిపించలేదు.
కానీ మేము స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే ఈలోపు మా అన్నయ్య వెళ్ళి టిఫిన్స్ అలాగే ట్రైన్లోకి లంచ్ అన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఎందుకంటే 12కి ట్రైన్ ఎక్కితే మేము అక్కడ దిగేసరికి 5:30 అయిపోతుంది. సో అందుకని తీసుకొచ్చారనమాట. సో ఇదండి తిరుపతి టూర్. తిరుపతి వరకు మాత్రమే నేను ఈ వీడియోలో చూపించాను. నెక్స్ట్ అరుణాచలం వీడియోస్ వస్తాయి. ఇంకా అరుణాచలంలో దర్శనం ఎలా జరిగింది, గిరి ప్రదక్షిణ ఎలా చేసాం అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనందరిపై ఎప్పుడు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.